హాయ్ అమ్మ. పండు మిరపకాయని నేను ఎలా స్టోర్ చేశానో చూసేద్దరు గాని. పండు మిరపకాయల కాలం ఉప్పు వేసి బాగా కడిగాను. రోజంతా ఆరపెట్టా. ఇట్లా వడలాలి కాయ, నీరు తక్కువ అవుతుంది. ఇలా వడిలిన కాయల్ని తొడిమలు కట్ చేసుకొని మధ్యలో ఇట్లా కట్ చేసి జార్లోకి తీసుకుందాం. నేను తీసుకొచ్చి 3 రోజులు అయింది. ఇవి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? వడ్లిపోయాయి కదా. మరి నీరు ఉంటది కూడా బాగా. ఆ నీరంతా ఇట్లా లసలసలాడిపోతా ఉంటది. టేస్ట్ ఉండదు కాయలకి. కొంచెం ఉడిలినట్టు అయినాయి కదా, నీరు తగ్గి ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. మొత్తం మిరపకాయలు 1/2 కిలో, 50 గ్రామ్స్ ఈ 2 వాయిల్గా వేద్దాము. ఒక 25 గ్రామ్స్ ఉప్పు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి తీసుకొద్దాం. ఈ తొక్కుని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, అల్లం పచ్చడి చేసుకోవచ్చు, నిమ్మకాయ పచ్చడి పట్టుకోవచ్చు, ఉసిరికాయ పచ్చడి పట్టుకోవచ్చు, అప్పటికప్పుడు రోటి పచ్చడి చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. ఇంకొక వాయేద్దాము. ఉప్పు ఈసారి వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న చింతపండును కూడా వేద్దాం. 1/2 కిలో పండు మిరపకాయలకి 100 గ్రామ్స్ చింతపండు, 50 గ్రామ్స్ ఉప్పు కలిపి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఏమన్నా ఉంటే తీసి పక్కన పెట్టుకోండి, గ్రైండ్ చేసి తీసుకొద్దాం. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకుంటే టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి, ఎన్ని పచ్చళ్ళు ఫస్ట్ వాయ కచ్చా పచ్చగా గ్రైండ్ చేశాను. ఒకటేమో కొంచెం మెత్తగా చేసాం దానికన్నా. అప్పుడు అది బ్యాలెన్స్ అవుతుంది. ఇటువంటి రెబ్బలు దొరికితే నోటికి టేస్టీగా అనిపిస్తుంది తిన్నప్పుడు. ఇలా స్టోర్ చేసుకొని పెట్టేసుకోండి. 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. నూరి నిల్వ చేశాం కదా, ఆ పండు మిరపకాయ తొక్కు అలాగే ఈ స్టార్ ఫ్రూట్ వేసి పచ్చడి చేద్దాం. ఈ ఫ్రూట్ ని చిన్న చిన్న ముక్కలుగా కోసేయండి. కోసి పెట్టుకున్న స్టార్ ఫ్రూట్ ముక్కల్ని వేసేయండి. స్టార్ తిప్పి తగినంత వేసి మూత పెట్టి లో ఫ్లేమ్ లో పెడదాం. మగ్గిపోతుంది. ఒకసారి చూద్దాము. ఇలా నీళ్లు చిలకరించి మూత పెట్టేద్దాం. ఇంకొక 5 మినిట్స్. నీరు కూడా ఎగిరిపోయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేద్దాం. వెల్లుల్లి గబ్బాలు, జీలకర్ర, ఉడికించి పెట్టుకున్న స్టార్ ఫ్రూట్ ముక్కలు వేసి గ్రైండ్ చేసి తీసుకుందాం. ఈ పండు మిరపకాయ తొక్కు ఎంత కావాలో చూసి కలుపుకుందాం. ఒకటేసారి కలిపితే తినలేము, అందుకని ఉప్పు కారం కూడా చూసుకోండి. తగినంత నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఇంగువ ఒకసారి కలుపుదాం. వేయించుకున్న తిరగమాతని స్టార్ ఫ్రూట్ పచ్చడిలో వేసేయండి. ఒకసారి తిప్పేద్దాం. స్టార్ ఫ్రూట్స్తో పచ్చడి.